శివాయ ఓం నమః శివాయ హర హర బోలే. అక్షరంలోని రసతత్వం ఎరిగినవాడు రసరాజు. అందుకే ఆయన రాస్తే సాహిత్యంలో రసోత్పత్తి అక్షరాక్షరంలో గోచరిస్తుంది. మనసును కదిలిస్తుంది, కరిగిస్తుంది, కన్నీరు పెట్టిస్తుంది. అలాంటి రసరాజుకు అగ్నికి ఆజ్యంలా గజల్ శ్రీనివాస్ తోడయ్యాడు. చిన్న కంజరతో పాట పాడుతూ, ఆట ఆడుతూ, మధ్య మధ్య మాటలాడుతూ మనసుల్ని దోచుకునే విద్య గజల్ శ్రీనివాస్ గారిది. ఇకనేమి రసరాజు సాహిత్యం గజల్ శ్రీనివాసు పెదాలపై రస ప్రవాహంలా సాగిపోయింది. ఆ సాహిత్యానికి, ఆ గానానికి ప్రేక్షకులు, శ్రోతలు తప్త హృదయాలతో జేజేలు పలికారు. కవి గాయకులిద్దరినీ తమ తమ హృదయాలకు హత్తుకున్నారు. ప్రస్తుతం రసరాజు గారి తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా అనే గజల్ను తిరువూరు వాసి సీనియర్ గాయని వజ్రాల ఇందిర గారు గానం చేస్తున్నారు. భర్త నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్న ఓ సగటు భార్య ఆవేదన, ఆక్రోశం ఈ గజల్లో వెల్లడవుతుంది. ఆలకిద్దాం రండి. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా, నువ్వు తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, బండ చాకిరి నాదని భావించావే గాని, బండ చాకిరి నాదని భావించావే గాని, నా చెమటను తుడిచి, నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా, తిందావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా, నువ్వు తిందావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చావే గాని, జడలో మల్లెల వాసన పీల్చావే గాని, నీ సొగసే మల్లెని అడిగావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా, నువ్వు తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, సంధ్య వేళ వంట చేస్తే తిన్నావే గాని, సంధ్య వేళ వంట చేస్తే తిన్నావే గాని, నీ చేతికి ఎంత రుచి ఉందో, నీ చేతికి ఎంత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అడిగావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, అర్థాంగివి కావు నువ్వు అనురాగ దేవతని, అర్థాంగివి కావు నీవు అనురాగ దేవతని,
ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా నడవాల్సలేదేమని అడిగావా ఎప్పుడైనా నువ్వు తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా. If you like our videos, then please subscribe to CP channel.